ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శుక్రవారము మరి ప్రార్థన చేసుకుని ఈ కూడిక ప్రారంభించుకుందాం. ఈ ప్రార్థనలో మీరు కూడా నాతో ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దయచేసి రండి, కలిసి ప్రభు నామమును మహిమపరుద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత దినాలలో మీరు మాకు తోడుగా ఉండి మరలా ఈరోజు శుక్రవారం నీ సముఖమందు నిలబడి విజ్ఞాపన చేసే భాగ్యము, ప్రార్థించే ధన్యత మీరు మాకు దయచేసినందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన భక్తులను దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు మా మధ్య ఉండండి, మీరు మాతో ఉండండి. నీ పరిశుద్ధమైన ఆత్మ కార్యములు మా అందరి పట్ల జరిగించి వారి వారి అవసరత, వారి వారి కష్టము, వారి వారి బాధ, వారి వారి ఇబ్బందులను తీర్చి అయా ఈ కూడికిలో పాలు పంచుకునే ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వాద మేళ్లతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అప్పగించుకుంటూ దేవా, దిన కార్యక్రమం అంతటా నీ హస్తాలకి నేను అప్పగిస్తూ దీవించుమని రావలసిన భక్తులను సకాలంలో మంచికి నడిపించి మహిమ పొందండి. అంధకార చీకటి శక్తులను, సాతాను సమస్య శోధనలను బంధించి ప్రభు నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లు దీవించుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Glory. దినమెల్లని పాడిన కీర్తించిన నీరునము నీతి కొనియాడి పాడి కీర్తించిన ఇలలో జీవించన దినమెల్లని పాడిన కీర్తించిన నీరునము నీతి కొనియాడి పాడి ఈ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయమున మంచి సమయంల నా గాయములు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా. గాయపడిన సమయమున మంచి సమయంల నా గాయములు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా. నన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా. దినమె
మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి కీర్తించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా హల్లెలూయా. నా బలహీనతలందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను నా బలహీనతలందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము నే పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా స్తోత్రం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా జల ప్రళయములు జల ప్రళయములు తోవాను కాసిన జల ప్రళయములు నోవాను కాసిన బలవంతుడవు నీవే గదా నీవే గదా నీవే
హల్లెలూయా.
కష్టకాలమందు నాకు తోడై ఉండెను.
చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పాటల ద్వారా సహాయం చేసిన దేవదేవుడు జరగవలసిన కూడికంతటిలో వాక్యంలో దేవుడు మనకు తోడేండులాగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రము నాయన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వేశ్వరుడైన యేసు నీకు వందనాలు 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 ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వేశ్వరుడా నీ స్తోత్రం నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు. స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా దైవమా నీకు వందనాలు 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 వందనాలు. ఓ స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడైన మా పరమ తండ్రి, దయగలిగిన యేసయ్యా, కృపగలిగిన రక్షకుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా బ్రతుకు దినాలలో మమ్మల్ని మీరు ప్రేమించి మీరిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, కృపను బట్టి, ఈ ధన్యత, ఈ మహోన్నతమైన గొప్ప కృప మీరు మాకు దయచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. లోకములో నాయన ఎక్కడ చూసిన సమస్యలే, ఎక్కడ చూసినా శోధనలే, ఎక్కడ చూసినా ప్రమాదాలే,
ఎక్కడ చూసినా శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యాలు లేక ఎందరో వారి జీవిత దినాలలో సతమతం అవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ కృప వారికి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీరు మాకు ఇచ్చిన భాగ్యము వారికి లేక నానా అవస్థ పడుతున్నారు. మా దగ్గర అయితే కోట్ల రూపాయలు లేవు గాని, వెండి బంగారాలైతే లేవు గాని, శాంతినిచ్చావు, సమాధానమునిచ్చావు, ఆనంద సంతోషాలు ఇచ్చావు, సకల సౌఖ్యము ప్రసాదించావు. ఈరోజు మేము తినగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం, బ్రతకగలిగి మనశ్శాంతిగా ఉన్నాము అంటే నీ కృపయే. ఎందరో కుటుంబాలలో ఆరోగ్యాలు లేక దుఃఖపడుతున్నారు, ఆయుష్ లేక మరణించి సంతాపపడుతున్నారు, డబ్బుండి ఆరోగ్యాలు లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అలాగని వాళ్ళందరికంటే గొప్పవారమేమీ కాదు గాని, భగవంతుడా నువ్వు మమ్మల్ని ప్రేమించావు, కృప కలిగిన దేవా మమ్మల్ని రక్షించావు, ప్రేమించావు, అందుకే నీకు స్తోత్రములు తండ్రి. లోక రక్షకుడా, సర్వశక్తి సంపన్నుడా, మహోన్నతుడైన మా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం, నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. కూడి వచ్చిన భక్తులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. పాటల ద్వారా నీ నామమును మహిమపరచి ఉన్నాను, అందుకే స్తోత్రములు. దినవాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి దీవించండి. ప్రార్థిస్తున్న ప్రతి దైవ భక్తులను నీ మెండైన ఆశీస్సులతో అభిషేకించి దీవించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ప్రార్థిస్తారో వారి పక్షాన ఉంటానన్నా, వారి ప్రార్థన వింటానంటున్నావు. నోరారా మనసారా నిన్ను పిలిస్తే పలుకుతానంటున్నావు, వింటానంటున్నావు. కనుక ఈ సమయంలో ఎవరైతే నోరారా మనసారా నీ నామాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మహిమపరుస్తూ పిలుస్తూ ఉన్నారో, నీతో మాట్లాడుతున్న నీ భక్తుల యొక్క మొర నీవు ఆలకించి నీ కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా కనికరములు, నీ కరుణా కటాక్షాలు మీరు మాకు దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవునికి వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనం ధ్యానిస్తున్నప్పుడు బైబిల్లో మరియలు చాలా మంది కనబడుతున్నారు. మరి యేసు ప్రభువు తల్లి అయిన మరియా, ప్రభు భార్య అయిన మరియా, మరికొందరు మరియా, మరి మగ్దలేనే మరియా, మరి వ్యభిచారంలో పట్టబడిన మరియా, ఆమె కదా యేసు ప్రభువు పాదాలకి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియా. బైబిల్లో ఇద్దరు మరియలు ఉన్నారు.
ఈమె మగ్దలేనే మరియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మగ్దలేనే మరియా ఎందుకు మగ్దలేనే మరియా అన్నారంటే, మగ్దల అనేది పట్టణం పేరు. ఈ మరియా మగ్దల అనే పట్టణం నుంచి మరి వచ్చింది. ఆమెనందరూ కూడా ఎంతో మంది మరియలు ఉన్నారు కనుకని మగ్దల పట్టణం నుంచి వచ్చింది. అందరూ కూడా ఆమెను మగ్దలేనే మరియా అని పిలవడం జరిగింది. ఆమె పేరు మరియే. ఆ పేరుకు మరియా అంటే చాలా పలుకుతారని ఆమె వచ్చిన పట్టణం యొక్క పేరు మొదట తగిలించారు. ఎందుకంటే బైబిల్లో అలాగే చాలా మందికి పేర్లు, ఊరు పేరు తగిలించారు, పట్టణాల పేరు. యూదాలు బైబిల్లో చాలా మంది ఉన్నారు. మరి యేసు ప్రభువారిని అమ్మి వేసిన యూదా పేరు ఏం పేరు చెప్పండి, అలా చెప్పండి. ఇస్కరియోతు. యూదా. ఇస్కరియోతు అనేది అతని ఇంటి పేరు కాదు, అతని యొక్క ఊరి పేరు. అది యూదాలు చాలా మంది ఉన్నారని చెప్పి వాడికి ముందు ఊరి పేరు తగిలించారు. అలా బైబిల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి కనుకని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఊరి పేరు తగిలించారు. సరే, ఈ మగ్దల అనే పట్టణం నుంచి వచ్చిన ఈ మరియను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ మరియ జీవితాల్లో మనకి పైన కనపడుతుంది. తర్వాత ఈమె ఏ స్థితిలో ఉంది అంటే, ఒకప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సార్ చూడండి. 12 మంది శిష్యులను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా. ఆమె ఈ మగ్దలేనే మరియా ఒకప్పుడు మగ్దల అనే పట్టణమే భయంకరమైన పట్టణం. ఆ పట్టణంలో నివసిస్తున్న ఆమె నిజంగా పట్టణం అనేది చెడ్డ పేరు చాలా ఉంది, దుర్మార్గమైన పట్టణం. మరి భక్తులైన వారు ఆ పట్టణానికి వెళ్ళరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వెళ్ళడానికి గల కారణం ఉంది. దేవుడు మంచి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళలేదు, చెడ్డవాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు నశించిపోతున్నారో వారి దగ్గరికి వెళ్ళాడు కానీ భక్తులేని దగ్గరికి ఆయన వెళ్ళలా. ప్రభు ఇంకో మాట అంటున్నాడు, వాళ్ళకి అర్థమయ్యేలాగా, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడితో పనేమి లేదు కదా. రోగముతో, ఏ రోగము? పాప రోగాలతో బ్రతుకుతున్న మనుషుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన ఆయన భక్తులైన వారి దగ్గరికి, నీతిమంతులైన వారి దగ్గరికి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి, అధిపతులు అధికారులు కలిగిన వారి దగ్గరికి ఆయన వెళ్ళలా. ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దెయ్యాల చేత పీడించబడుతున్న వారి దగ్గరికి, వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళ దగ్గరికి, దొంగల దగ్గరికి, దుర్మార్గుల దగ్గరికి, పాపిష్టి జనం దగ్గరికి ఆయన వెళ్ళాడు. వాళ్ళతో ఉన్నాడు, పరిచర్య చేశాడు, సువార్త చెప్పాడు, వారిని రక్షించడానికి ప్రయత్నం చేశారు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త అలా చేస్తున్నప్పుడు, వాళ్ళ మధ్య ఉంటున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన ఎలా చూశారంటే ఒక నీచంగా చూశారు. ఎప్పుడు కూడా వ్యభిచారం చేసేవాడి దగ్గరే కూర్చుంటాడు,
ఈయన ఎప్పుడు కూడా దొంగలతోనే తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు. ఈయన ఎప్పుడు పనికిమాల మధ్య ఉంటాడు. చిచ్చి చిచ్చి ఈ బోధకుడు తెలియదా ఎవరితో కూర్చోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరింటో భోజనం చేయాలో అర్థం లేకుండా బ్రతుకుతున్నాడు. మా యోధా జాతిలో పుట్టి ఇచ్చి నీచంగా ఎలా ఉంటున్నాడని మనుషులు అర్థం కాక ఎన్నో రీతిలుగా అనుకున్నారు. మనుషులు అనుకుంటున్నారని ఆయన ఎప్పుడూ ఆలోచించలా. ఎవరు నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి ప్రభు ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, దేవుని పిల్లారా, మనం అలాగే వెళ్తే వెళ్ళడానికి మనం ఇష్టపడం. కానీ ఇష్టపడతామా? ఇష్టపడతాం సంగతి ఆలోచించండి. ఎవరైనా చెడ్డలతో మాట్లాడటానికే ఇష్టపడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ఇష్టపడం. ఎవరైనా తప్పు చేసి నీచంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళతో కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే నన్ను కూడా అంటారేమో అన్నట్టుగా మనం భయపడిపోతాం. వాళ్ళ ఇంటికి టీ తాగుతామా, భోజనం చేస్తామా, మేరా వాళ్ళ దరిదాపులకి మనం వెళ్ళాం మన ఇంట్లో కూడా వెళ్ళొద్దు అని ముందు రూల్స్ కట్టేస్తాం. దయచేసి దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసుకి మానవుడి యొక్క మనస్తత్వాలకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే వాక్యం అంటుంది, మానవ మనస్తత్వాలతో కాదు కానీ మనం క్రీస్తు యేసు కలిగిన మనస్సుతో మనం బ్రతకాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్. ఏ మనసుతో? మనుషుల మనసుతో కాదు. మనుషుల మనస్తత్వాలతో నువ్వు బ్రతికితే నీకు క్రీస్తు మనసు నీకు రాదు. మనుషుల మనస్తత్వం ప్రతి దానికి మనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మంచోళ్ళుగా చెడ్డోళ్ళుగా అన్నట్టుగా చూస్తాం. గొప్పోళ్ళని పేదోళ్ళు గొప్పోళ్ళు వ్యత్యాసాలతో మనం చూస్తుంటాం. మన ఆలోచన విధానాలు వేరు, మన తలంపులు వేరు, మన విధానం బ్రతికే విధానాలంతా వేరుగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. లోక సంబంధమైన ఆలోచనలతో దేవుని రాజ్యం మనం ప్రవేశించలేము. లోక సంబంధమైన ప్రవర్తనతో పరలోకానికి వెళ్ళలేము. హల్లెలూయా. ఒకవేళ ఈ చెడ్డలతో మాట్లాడితే నన్ను కూడా మనుషులు చూసి చెడ్డవాళ్ళుగా లెక్కే చేస్తారేమో అనే ఆలోచనలు ఉంటాయి. ఈ పనికిమాలతో మాట్లాడితే నన్ను కూడా పనికిమాలుగా లెక్కేస్తారేమో అనే ఆలోచన వస్తుంది. ఎవరైనా చెడిపోయిన వాళ్ళతో మాట్లాడితే ఈ చెడ్డతో వీళ్ళు మాట్లాడుతున్న వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటారేమో అన్న భయం వేస్తుంది మనకి. కానీ మన మనస్సు మన దగ్గర ఉంటుంది, మన ఆలోచన మన దగ్గర ఉంటుంది. కాకపోతే మనం ఎవరితో మాట్లాడినా, ఎవరితో సంభాషించినా, మనం ఎక్కడ కూర్చున్నా, దుర్మార్గుల మధ్య ఉన్నా, దొంగలతో మధ్య ఉన్నా, పాపిష్టులతో ఉన్నా, వ్యభిచారులతో ఉన్నా, చెడ్డోళ్ళతో మనం మాట్లాడుతున్నా, మనం మాట్లాడే ప్రతి మాట వారిని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. వారిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకెందుకు వచ్చిందని మనం చూసి మనం వెళ్ళిపోతాం. నాకెందుకు వచ్చిందని మనం అక్కడి నుంచి తప్పుకుంటాం. కానీ అది వాస్తవంగా తప్పది. అది వాస్తవంగా తప్పు. క్రైస్తవ బిడ్డలమైన మన జీవితం మనం క్రీస్తుని సమర్పించుకున్నాక క్రీస్తుని ఎలా అనుకుని ఆయన దేనికి బాధపడలా. పిలాతుతో అది చెప్పాడు, ఈయన నీతిమంతుడు అంటారట, కోరుకోండి ఈయన నీతిమంతుడు ఏంటండి, వ్యభిచారుల మధ్య కూర్చున్నాడు. మేము చూసాం, వాళ్ళతో మాట్లాడడం చూసాం. తాడి చెట్టు కింద కూర్చుంటే తాటికలు తాగినట్టే కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. తాడి చెట్టు కింద కూర్చుంటే తాటికళ్ళు తాగినట్టే కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ ప్రభు అందుకు ఏమీ మాట్లాడలా. కానీ నశించే వారిని, చెడిపోతున్న వారితో మాట్లాడి వారి బ్రతుకులను ఆయన మార్చాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మగ్దల ప్రాంతం వచ్చినప్పుడు ఈ మరియ కనిపించింది. ఈమెలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయట చెప్పండి? 7 దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు? పరిపూర్ణత భలే ఉంది కదా. వారానికి 7 రోజులు అంటే సోమవారం దెయ్యం, మంగళవారం దెయ్యం, బుధవారం దెయ్యం, గురువారం దెయ్యం, శుక్రవారం దెయ్యం, శనివారం దెయ్యం, ఆదివారం దెయ్యం, మొత్తం 7 రోజులకి సరిపడేలాగా 7 దెయ్యాలు ఆమెను పీడిస్తున్నాయి. ఇక మధ్యలో ఆమెకి రెస్ట్ ఎక్కడ ఉంది?
వారానికి 7 రోజులు రోజుకో దెయ్యం దాని ఇష్టానుసారంగా ఆమెను వాడేస్తున్నాయి, పట్టి పీడించేస్తున్నాయి. శాంతి లేదు పాప మరియకి, నెమ్మది లేదు, శాంతి లేదు, ప్రశాంతత అంతకన్నా లేకుండా పీడించబడుతుంటే ఎక్కడ ఉంటుందండి నెమ్మదికి? గమనించండి, ఆవిడ వ్యభిచారి మరియ కాదు, వ్యభిచారంలో పట్టబడిన మరియ కాదు, దెయ్యాల చేత పీడించబడుతున్న మరియ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అర్థంగా తెలియక అనుకుంటారు, దేవుడు దెయ్యాలంటే వ్యభిచారం అనుకుంటారేమో. కాదు, ఆ మరియ వేరు. ఎందుకంటే వ్యభిచారంలో పట్టబడిన మరియ వేరు, ఈ 7 దెయ్యాల చేత పీడించబడుతున్న మరియ వేరు. అయితే ఆ ప్రాంతంలో అంతా విగ్రహార్థన గనక దెయ్యాలతోనూ మనుషులు బొమ్మలతోనూ విగ్రహాలతో బ్రతుకుతున్నారు. ఆ సమయంలో మరియకు ఈ 7 దెయ్యాలు పట్టి పీడించబడుతుంది. నిజంగా ఒక్క దెయ్యం పడితేనే మనకి నెమ్మది ఉన్నది కదా, కుదురు ఉండదు. ఎవరికైనా దెయ్యం పట్టిన మీరు చూసారో లేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ చూస్తుంటే వాళ్ళ పరిస్థితి చూడండి. రచ్చ చేసేస్తారు, గంతులు వేసేస్తారు, నిలబడరు, ఫోన్ వచ్చినట్టు పూనేసి అయ్యి బాబోయ్ ఎంతమంది పట్టుకున్న ఆ చెయ్య ఈ రెక్క ఆ రెక్క పట్టుకున్న లొంగరే అంటున్నాను. దేవుని పిల్లరా, మనిషిని ఒక దెయ్యం పట్టుకుంటే మనిషిని ఎలా లొంగదీయాలో మనకు తెలియదు. బైబిల్లో చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. బైబిల్లో కాదు, లోకంలో కూడా అలాగే ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని పట్టిన దెయ్యం ఒకటే దెయ్యం. ఆ దెయ్యమే త్రాగుడు. ఏ దెయ్యం అనేది? త్రాగుడు అనే దెయ్యం వాడిని జీవితాన్ని ఎంత నాశనం చేసిందో తెలుసండి. వాడి బ్రతుకుని చాలా పాడు చేసేసింది. అది సరదాగా నేర్చుకున్న అలవాటు కాస్త ఆడు చక్కగా జాబ్కి వెళ్తున్నాడు, మంచి ఉద్యోగం, స్నేహితులు రమ్మని పార్టీలు మొత్తం ఎలాగైతే అలవాటు చేసిన రోజు పోతారా చెప్పండమ్మా? పార్టీలు అంటే ఇస్తారు కానీ రోజు పోతారా? పోయారు కదా. వీడు మొత్తం ఎలాగైతే సరదాగా నేర్చుకుంది కాస్త మొత్తం రోజు లోడ్ అయిపోతున్నాడు, అప్పులు చేస్తున్నాడు, జీతం వస్తుంది, అప్పులు ఆ కరెక్ట్ టైంకి వచ్చినారు పట్టిపోతున్నారు. ఓ రోజు ఫుల్గా తాగేసి డ్యూటీకి వెళ్ళాడు, ఉన్న ఉద్యోగం పీకి పాడేశాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక ఇంటికి వచ్చాడు, పెళ్ళాన్ని కొడకం ప్రారంభించాడు. ఆ గోల పళ్ళకి మెల్లేది ఇచ్చేసింది సూత్రం, పట్టుకుపోయాడు. 4 రోజులు తాగాడు, ఇక తిండి మానేశాడు. మరలా ఇంటికి వచ్చి కొట్టడం ప్రారంభించాడు. ఏదుంటే అది పట్టుకుపోతున్నాడు. సంసారాన్ని చిందరబందర చేసేస్తున్నాడు. మనసు కుదురలేదు. పిల్లలు ఇంటికి వస్తుంది, పిల్లలు భయపడిపోతున్నారు. అలా చూస్తులకి అలా ఆవిడకి భయం వేస్తుంది, ఎక్కడ కొట్టి ఏం పట్టుకుపోతాడనే భయం. నిజంగా ఒక్క దయ్యానికి వాడు తాగి అల్లారు చేసి ఇంట్లో పిల్లాన్ని కొట్టేస్తే పిల్లలు పిరిగోళ్ళు అయిపోయి దాక్కుని బ్రతుకుతున్నారు. ఒక్క దయ్యానికి ఆడ అంత అల్లరి చేస్తున్నాడు. చుట్టుపక్కల వచ్చి ఏంట్రా ఇలా చేస్తున్నావు అంటే ఆ తాగిన వైపులు వాళ్ళు ఏం బూతులు తిడుతున్నాడో కూడా అర్థం కాదు. ఆ బూతులు వినలేక మరి తప్పురా అని చెప్పడానికి కూడా ఎవరు కూడా రావడం మానేసి అది తాగి వస్తున్నాడని పక్కకు పోతున్నారు. ఒక్క దెయ్యమే వాడిలో ఉన్నది. ఏ దెయ్యం? చాలా మంది అంటారు అది మంచోడే అండి, తాగితేనే మనిషి కాదండి అన్నగాడికి వచ్చేసింది. అది మంచోడే కానీ తాగితే మాత్రం ఆడంతా ఎదవ కానీ పనికిమాడు కానీ ఎవరైనా సరే లేడు. ఒక్క దెయ్యం, తాగుడనే దెయ్యాన్ని ఎంత వేగం కలిగిస్తుందో.
ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగోట్లేదు, లెవెల్ పోయిందండి పాపం. మరి ఏమా వెళ్ళాగా అంటే తిరుగుట్లు పడుతుంది. ఆడు తాగి ఆడు ఎంత అలర చేసినా కానీ వాళ్ళ భార్యకి మాత్రం ఏం తప్పుతుందో తెలుసా? తాగినప్పుడు దెబ్బలు తప్పలేదు, ఇప్పుడు ఆరోగ్యం పోయి హాస్పిటల్ పడి ఉంటే భర్తని సేవలు చేయడం తప్పలేదు. నిజంగా దేవుకున్నారు. ఒక్క దెయ్యం వాడి జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఎన్ని తెలుసా? 7 దెయ్యాలు. ఎందుకండి 7 దెయ్యాలు రోజుకో చొప్పున, రోజు ఒక దెయ్యం చొప్పున వంతులేసుకుని మరి ఆమెను పీడించేస్తున్నాయి. నిజంగా ఎలా పీడించి తినేసినే తెలియదు కానీ దేవుకున్నారా, ఆమె అదృష్టవంతురాలు. ఆ సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటికి ఎదురయ్యింది. ఆమేన్. నిజమే, దేవుని దృష్టిలో ఆమె పడింది, దేవుని దృష్టిలో పడింది, తన జీవితం మార్పు చెందింది. ఆ 7 దెయ్యాలు నిజంగా దేవుని పిల్లారా మనశ్శాంతి లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, చచ్చిపోవాలి అనిపించిన అవి సావనివ్వకుండా పీడించుకు తింటూ ప్రారంభించింది. మరి ఎంతకాలం ఎలాగ ఎన్ని బాధలు పడి, ఎంత శ్రమపడి, హింసపడి, మరి అందరిని ఏడిపించి, అందరిని బాధ పెట్టి తాను బాధపడుతూ బ్రతికిందో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారి రాక ద్వారా ఆమెకి విడుదల కలిగింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఎన్ని దెయ్యాలు పట్టి ఉన్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి ఆయన ఎంటర్ అయితే అవి ఎన్ని దెయ్యాలైనా సరే ప్రభు ముందు నిలబడటానికి అవి సాహసం చేయు, పారిపోతాయి. కాకపోతే ఏ మానవుడైనా సరే, ఏ దెయ్యము వెంటాడుతున్నా, దురాత్మ వెంటాడుతున్నా, యేసుక్రీస్తు వారి కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ వారి మీద ఉంటే అవి పారిపోవలసింది. ఈరోజు నేను అంటున్నాను, క్రీస్తు వారు మనలో ఉన్నప్పుడు ఏ దురాత్మ మన దగ్గరికి రాదు, ఏ దెయ్యము మన దగ్గరికి రాదు, ఏ గాలి మన దగ్గరికి రాదు, ఏ చీకటి శక్తులు మనల్ని ఆవరించవు. ఒకవేళ నువ్వంటే ఇష్టం లేక ఎవడైనా చేతబడి చేయిందామనుకుని చేయించినా అది దరిదాపులు కూడా అది రాదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీలో నీతో ఉన్నప్పుడు ఏ దురాత్మ శక్తి నిన్ను వెంటాడదు. హల్లెలూయా. ఇంకా చాలా మంది క్రైస్తవుల్లో క్రీస్తు లేక ఏమోనండి, సైతానండి ఏడిపించేస్తుందండి, ఇంకా సైతానండి బాధ పెట్టేస్తుందండి, మనసు కుదురుతాయి బాబు, ఎంత ప్రార్థన చేస్తున్నాను కానండి, ఎంత ప్రార్థన అయినా సరే రాత్రులు వచ్చేసి ఏడిపించేస్తుంది. ఎందుకు అంటున్నారంటే వారిలో క్రీస్తు లేడు. వారి జీవితంలో, వారి బ్రతుకులు, వారి హృదయ క్రీస్తు ఉండి ఉంటే ఏ గాలి, ఏ దుష్టశక్తి, ఏ సైతాను ఏ కాలంలో కానీ నిద్రలో కానీ మిమ్మల్ని పీడించదో. చాలా ఏమో రాష్ట్ర రాత్రి పీకి నొక్కేస్తుందండి, ఏదో వచ్చి పీకి నొక్కేస్తుందని నేను చెప్తాను సిగ్గు లేకుండా. నేను అంటున్నాను, క్రీస్తు నీలో ఉంటే ఏ దైవం వచ్చి నేను పీకి నొక్కింది, ఏ దైవం నేను వెంటాడుతుంది. ఆమెలో 7 దెయ్యాలు ఒక్కసారి పరుగులు తీసి పారిపోయి, నువ్వు వెళ్ళి నేను ఉంటాను, నువ్వు వెళ్ళిపోయినా నేను ఇంక పేడిపిస్తాను అనడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉంటే గనక అవి దరిదాపులకు కూడా అవి రానే రావు. అప్పుడు మరియా హృదయంలోకి క్రీస్తు వచ్చాడు. ఎప్పుడు క్రీస్తుని ఆహ్వానించిందో హృదయంలోకి, వెంటనే దెయ్యాలు పటాపంచలైపోయి. ఈరోజు అంటున్నాను, మరియ జీవితం ఒకప్పుడు అఘోరమైన బ్రతుకు, భయంకరమైన బ్రతుకు, దెయ్యాల చేత పీడించబడుతున్న బ్రతుకు.
కానీ క్రీస్తు నమ్ముకున్న తరువాత ఆమె మనశ్శాంతితో నెమ్మదితో బ్రతుకుతుంది. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిసర్యలో వాడబడిన స్త్రీగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈమె గురించి అపోస్తలుల కాలం చాలా ఉంది. పరిసర్య చేయవారిలో ఎవరు ఉన్నారంటే చూసన్న ఉంది, ఈ మగ్దలేని మరియ ఉంది, చాలా క్లోప భార్య ఉంది, చాలా మంది ఉన్నారు. పరిసర్య చేయడం ప్రారంభించింది. ఎప్పుడు క్రీస్తు తన జీవితంలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టాడో, ఎప్పుడైతే ఆమె బ్రతుకు మారిందో, ఆమె స్థితి మారిందో, క్రీస్తుని వెంబడించడం నేర్చుకుంది. ఎక్కడ క్రీస్తు సభ పెడితే అక్కడ క్రీస్తు వారి సభలో ఉంటుంది. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ప్రార్థనలు ఉండడం ప్రారంభించింది. ఎక్కడ అంటే ఉదాహరణ ఒకటి చెప్తున్నాం, ఆమె క్రీస్తుని వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆమె హృదయంలో మార్పు వచ్చిందో, ఎప్పుడు ఆమె హృదయంలో క్రీస్తుని ఆహ్వానించిందో, ఎప్పుడు తన స్థితిగతులు మార్పు చెందినయో, అప్పటి నుండి క్రీస్తుని వెంబడించిన మరియగా మనకు కనబడుతుంది. దేవుని పిల్లారా, ఆమె గురించి అయితే చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ చాలా విషయాలు ఆమె గురించి రాయబడి నేను చెప్పడం లేదు, కానీ వెంబడించింది క్రీస్తుని. ఈరోజు మీరు కూడా మీ జీవితాల్లో మరి క్రీస్తుని వెంబడించేవారుగా లేకపోతే ఏంటి ప్రయోజనం? క్రీస్తు వారు మన జీవితాన్ని మార్చాడు, మన బ్రతుకులను మార్చాడు. మన పాప రోత జీవితాలను ఆయన కడిగినప్పుడు మరి క్రీస్తుని వెంబడించకపోతే ఎలా? నశించిపోతున్న మనలను, నరకానికి పోతున్న మనలను, పాపముతో మగ్గుతున్న నీనా జీవితాలను ఆయన పాపము నుండి విడుదల కలిగిస్తే, నరకం నుండి తప్పిస్తే, పాప శాపము నుండి నిన్ను రక్షిస్తే ఆయన్ని వెంబడించలేమా? క్రీస్తుని వెంబడించలేకపోతే ఏమిటి ప్రయోజనం? వెంబడించడం అంటే ఏంటండి? క్రీస్తుని వెంబడించడం అంటే ఉదాహరణ అంటున్నాను, ఫలానా వాడు కూడా అంతమంది మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడండి, మాట వెళ్ళిపోతున్నాడు అంటే వాడి పని పాట మానేసి ఏం చేస్తున్నాడు? ఇంటికాడ మనం పట్టించుకోవడం మానేసి ఆడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఆడు ఎక్కడ రమ్మంటే ఆడ వెళ్ళిపోతున్నాడు. ఆడెక్కడికి వెళ్ళిపోతే ఈడు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆడిని వెంబడిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఒంటిగా ఉన్న విషయాలను కూడా పట్టించుకోకుండా వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడు వెళ్ళిపోతున్నాడు. అంటే వాడే లోకం అన్నట్టుగా, వాడే సర్వస్వం అనుకున్నట్టుగా ఆడ కూడా వెళ్ళిపోతున్నాడు. దాన్ని వెంబడించడం అంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మరి అలాగే వెంబడించింది. నేను ఆడదాన్ని కదా, ఆయన కూడా వెళ్ళిపోతే లోకం ఏమంటారు, మనుషులు ఏమంటారు, ఇది అక్కడ ఎలా తిరుగుతుంది, యేసు కూడా వెళ్ళిపోతుంది. మగోళ్ళు అంటే వెళ్ళారు అనుకో, దీనికి ఏం పని, ఇంటికాడికి పని పాట లేదా, శుభ్రంగా ఇంటికి పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఏంటి మగోళ్ళ మధ్య యేసు కూడా ఎలా తిరుగుతుంది అన్నట్టుగా ఏమని అనుకుంటారేమో అని అనుకోలేదు. కానీ నా యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. నన్ను పీడించి చెండాడేసిన దెయ్యాలను వెళ్ళగొట్టి నాకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చాడు నా ప్రభు అని కృతజ్ఞతాభావంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడం మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని పిల్లారా, మీరు ఎంతవరకు క్రీస్తుని వెంబడిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు వెంబడించకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంబడించడం అంటే అది మీ వల్ల అవ్వదు, నాకు తెలుసు. మీరు వెంబడించలేదు క్రీస్తుని. ఆమె అంటే సాహసం చేసి యేసుని వెంబడించి ధైర్యంగా క్రీస్తు వెనకాల నిలబడింది, కానీ మీరు అలా నిలబడలేరు. నిలబడతారని గ్యారెంటీ నాకు లేదు. నిలబడ్డం అంటే తెలుసా? ఎన్నోసార్లు చెప్పాను, అమ్మ క్రిస్మస్ నాడు రండి మన ఊరంతా క్రిస్మస్ తిరిగి సువార్త చేద్దామంటే ఒక్కళ్ళ కూడా ఊహనలేదు. బాబు నేను రానండి, పొంతలేకైతే వరకు వస్తాను, నేను ఊళ్ళోకి రానని కొంతమంది, ఊళ్ళో పొంతలేదు తిరగలేవని ఊళ్ళేది అంటే ఏంటి? యేసు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వెంబడించింది మరియా. ఏ ఊర్లో సువార్త పెడితే ఆ ఊర్లో ఉంది. ఎక్కడైనా నలుగురికి సువార్త ప్రకటిస్తే అక్కడ కనబడుతుంది.
అదే ఆమె పరిసరే కనబడుతుంది. ఈ రోజున దేవుని పిల్లలారా, మరి యేసుని వెంబడించిన పరిసరే చేస్తూ ఆయన ఫాలో అవుతూ వచ్చింది. మనం పాడతాం, ఏం పాట? పనులాను వదలి జనులాను విడచి నన్ను కానుగొనుమనగా, పనులాను జనులాను విడచి నన్ను కానుగొనుమనగా, కనిపెట్టినందున గనుడాబ్రహాముకు, కనిపెట్టినందున గనుడాబ్రహాముకు కనిపించి మన కన్న తండ్రి యేసే, కనిపించి మన కన్న తండ్రి యేసే. యేసన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. అవును, నువ్వు దేవుని స్వరాన్ని వినగలిగి ఉంటే ఆయన వదలలేవు. నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు పూర్తిగా గ్రహించగలిగితే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన నీ ఎడల చూపించిన జాలి, ఆయన నీ మీద పెట్టుకున్న ప్రేమ నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఆయన వదలలేవు. అర్థం చేసుకున్న వాడికి అర్థం అయితే ఎవరు వదలలేరు. ఆ గ్రహింపు శక్తి వరకు ఉంటుంది. ఆనాడు అబ్రహాము గ్రహించాడు, ఆనాడే అబ్రహాము గ్రహించాడు దేవుని ప్రేమ ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన మహిమ ఏంటో గ్రహించాడు. అందుకే తనకున్న బంధువుల్ని దేవుడు అన్నాడు, అబ్రహామా లే, నీ జనులను వదిలే అన్నాడు. అతని జనులు ఎంతమంది ఉన్నారు? అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, బాబాయ్లు ఉన్నారు, కన్నతండ్రులు ఉన్నాడు, అక్క చెల్లెలు ఉన్నారు. ఎంత పుట్ట, ఎంత ఉందో తెలుసా? ఇంత అంత కాదు, పుట్ట, పెద్ద పుట్ట. వదిలే అన్నాడు. వదిలేశాడు. ఒంటరివాడిగా రా అన్నాడు. అంతే, కట్టుబట్టలతో భార్యను తీసుకుని బయలుదేరాడు. దేవుని స్తోత్రం. జనులను వదిలే అన్నప్పుడు వదిలేశాడు. అంతే. మరి నేను చేసే ఉద్యోగం, ఈ వ్యాపారం కూడా వదిలేనా? అవును, నీ వ్యాపారం కూడా వదిలే రా అన్నాడంతే దేవుడు. హల్లెలూయా. తనకున్న వ్యాపారాన్ని వదిలేశాడు, బిజినెస్ వదిలేశాడు, పనులు వదిలేశాడు, ఆయన పుట్టింటోళ్ళని, అన్న గ్రామాన్ని, తన దేశాన్ని మొత్తం అందరిని వదిలేసి కట్టుకున్న బట్టలతో బయలుదేరాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాడు కనుక. హల్లెలూయా. అతడు దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే మరి కూడా ఈ మగ్దలేని మరి కూడా క్రీస్తుని నమ్మింది. తన జీవితం మార్పు వచ్చింది కనుకనే కృతజ్ఞతాభావంతో క్రీస్తుని వెంబడించడం ప్రారంభించింది. వెంబడిస్తుంది. ఎంత దూరమైన క్రీస్తుని వెంబడిస్తూనే ఉంది. దానికి కారణం ప్రభు యేసుక్రీస్తుని అంతగా ప్రభుని ప్రేమించింది. అంటున్నాను, భగవంతుడి మీద మనకి ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎంత సాహస కార్యములనే మనం చేస్తాం. భగవంతుడి మీద ప్రేమ ఉందనుకోండి, సుర్రున 45 డిగ్రీలు ఎండ కాస్తుంది అనుకోండి. 40 కాస్తేనే మీరు ఉక్కబోతలో ఉంటారు. 45 డిగ్రీలు ఎండ కాస్తుంది. మీరు నిజంగా దేవుని మీద ప్రేమే ఉంటే ఇంటికా నుంచి గుడిలోకి ఎలాగొస్తారు తెలియదు, కానీ వచ్చేస్తారంటే. గుడిగే వేసుకుంటారు, రోమాలే కప్పుకుంటారు, ఏం వేసుకుంటారు, సింగి వేసుకుంటారు, నెత్తి మీద ఏదైనా పెట్టుకునే సరే ఎండ తగలకుండా ఏదోలాగా దేవుని ప్రేమిస్తే వచ్చి గుడిలో ఉంటారు. అంతెండలో కూడా ఒకవేళ వర్షాకాలం బోరిన వాన కురుతూనే ఉంది, శుక్రవారం వాన కురుతూనే ఉంది, ఆదివారం అంతా వాన కురుతూనే ఉంది, తెల్లవారు మొదలుపెట్టింది వాన. అసలు కనీసం బయటకు రావడానికి కూడా ఆస్కారం లేదు. అంత వాన కురుస్తూనే ఉంటే
నువ్వు నిజంగా క్రీస్తుని ప్రేమ కలిగి ఉంటే నేను తడిసిపోయినా పర్లేదు, మొక్క వచ్చినా పర్వాలేదు, కానీ ఏ రొంపడినా పర్లేదు, ముందు నా ప్రభు ఎంతకి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఏదోలాగా వర్షాన్ని తడిస్తేనే సరే గుడిలోకి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే ప్రేమ. అంత ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉందంటే ఉంది, చాలా మందికి ఉంది. నేను లేదు అని చెప్పను, ఉంది. అలాగే చాలా వర్షాకాలమైన రుమాలు వేసుకుని ముద్దయిపోతున్నా గుళ్ళోకి వచ్చి బురదలో బంగల్లో మందిరంలో కూర్చుంటున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బంద్ అయినా సరే లెక్క చేయకుండా మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకవేళ అదే ప్రేమ మరి మనం కలిగి ఉంటున్నారని ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. మరి కూడా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, క్రీస్తు ఆయన బ్రతికినంత కాలం, పరిచర్య చేస్తున్నంత కాలం ఆయన వెంబడిస్తూనే ఉంది. పరిచర్య ధర్మం మాత్రం వదలలేదు. కానీ ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువేసి మరి సమాధి చేసి 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున, ఇప్పుడండి తెల్లవారిందా అంటే తెల్లారలేదు, తెల్లవారికి మునిపోయిన ఉంది అక్కడ. ఈ మరియా అండి, ఈ మగ్దలేనే మరియా, కనీసం వాళ్ళ అమ్మ కూడా కనపడలేదు అక్కడ. యేసు ప్రభువు కన్నా వాళ్ళ అమ్మ కనిపించలేదు, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు కనిపించలేదు, శిష్యులు పెద్దగా అక్కడేం కనపడలా. శిష్యులు కనిపించారా? యేసుబాబుతో 3.5 సంవత్సరాలు తిన్నారు, తాగారు, ఉన్నారు శిష్యులు. పెద్దగా ఎవరు కూడా అక్కడ కనిపించలా. కానీ మగ్దలేనే మరియ మాత్రం యేసు ప్రభు వారి సమాధికి మరి కొంతమందితో కలిసి రావడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అద్భుతం కదా. యేసు ప్రభు వారిని ఎంతగా ప్రేమించిందండి దేవుని. నా బ్రతుకు మార్చాడు, నా స్థితిని మార్చాడు, నాలో నా దెయ్యాలను వెళ్ళగొట్టి శాంతిని సమాధానం ఇచ్చిన నా ప్రభుకి కృతజ్ఞతాభావంతో తెల్లవారక మునిపే కొందరితో సమాధి ఎందుకు వచ్చిన మరియా, ఈ భక్తులైన మరియా అంటే ఎంత సాహసం అండి, ఎంత సాహసం. అసలు ఎవరైనా ఒక స్త్రీ తెల్లారిన చీకట్లో ఉండగా సమాధుల దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎప్పుడో నూరుశివర సమాధి. ఎవరైనా శ్మశానంలోకి వెళ్తారా? ఎవరైనా కప్పెట్టేశారంటే సమాధి చేశారంటే ఎవరైనా వెళ్తారా? దరిదాపులు బాబోయ్ అక్కడ కప్పెట్టారు, జాగ్రత్తలు, భయపడిపోతుంటారు అంతే మనుషులు. మనుషులకి ఎంత భయం అంటే అంత భయం. ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి పలానా దగ్గర చనిపోయారంటే రే అక్కడ గాలి పోయి జాగ్రత్త, భయపడిపోతూ ఉంటారు. చనిపోయి ఏదైనా చనిపోయిన స్పాట్లో మనుషులు వెళ్ళడానికి కూడా భయపడిపోతారు. అయ్యో అక్కడ దెయ్యం ఉందంట, అక్కడ ఆత్మ తిరుగుతుందంట, మనుషులకి అంత తిరిగి. మరి అటువంటిది యేసు ప్రభు సమాధి చేస్తే ఎక్కడో ఊరి మధ్య ఎక్కడికో ధైర్యం చేసి సమాధుల గాడికి రాగలిగింది అంటే ఆమె ధైర్యం చాలా గొప్పది. భయపడిందా? భయపడిందండి, భయపడలా. ఎవరైనా అనుకుందా? భయపడలా, ధైర్యంగా వచ్చింది. యేసు ప్రభు వారు సమాధి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చారు. చాలా బాధపడారు. దేవుని దూత అంది, నాయనలారా మీరు ఎంతో ప్రయాసపడి వచ్చారు, మంచిదే, కానీ ఆయన ఎక్కడ లేడు. మీతో చెప్పాడు కదా 3 రోజులు ఇస్తానని. ఆయన వేశాడు, ఆయన వెళ్ళిపోయాడు అని దేవునితో చెప్పాక ఆ మాట బట్టి అయ్యో లేడా, వెళ్ళిపోయాడా అని చెప్పి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. ఏమా ఉన్నారా, వెళ్ళిపోయారా? గట్టి చెప్పాలి, ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. కానీ అందరు వెళ్ళిపోయినా మగ్దలేని మరియ మాత్రం వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? అందరూ వెళ్ళిపోయినా మగ్దలేని మరియ మాత్రము వెళ్ళలేదు.
అక్కడే ఉండిపోయింది. ఏడుస్తుంది. అందరూ వెళ్ళిపోయాడు అనగానే నా మట్టికి నేను గతిలో ఎక్కడ నాకు ఎందుకు వచ్చింది, ఇంకా వెళ్ళిపోయాడు, నేనేం చేయను అన్నట్టుగా దులుపుని వెళ్ళిపోయారు. అందరూ దులుపుకి వెళ్ళిపోయినా లేడు అంటే ఆమె మాత్రం అక్కడే ఉండి ఏడవటం ప్రారంభించింది. సరే, ఆదివారం ఆరాధన అండి, పాటగారు లేడు, పాటగారు లేదు, ఎవరు లేరని తెలిసింది. వచ్చి కూర్చున్నాం. లేరా అని దులుపుని ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళిపోతాం. అయ్యో పాస్టర్ గారు లేరుట, పాస్టర్ గారు లేకపోయినా నా యేసయ్యను నేను వదలను అన్నట్టుగా అక్కడే కూర్చుని పాట పాడుకుని, వాక్యం చదువుకుని, కీర్తన చదువుకుని, ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని, ప్రార్థన చేసుకుని వెళ్తావా? పాస్టర్ గారు లేకపోతే యేసుబాబు ఉండడమ్మా? మాట్లాడరా? పాస్టర్ గారు లేకపోతే యేసుబాబు ఉండడా? గుళ్ళో పాటరమ్మ గారు లేకపోతే యేసుబాబు ఉండడా? పాస్టర్ గారు లేదంట ఈ వారం. సరేలే, ఒకటే వెళ్ళకపోయినా ఒకటే చేయనప్పటికి ఎందుకులే. భక్తి దాన్ని ఏమంటారు తెలుసు? అది వచ్చి దులుపుని వెళ్ళిపోవడం అంటారు. వాళ్ళు కూడా అలాగే వచ్చారు. యేసుబాబు లేడు అని వచ్చిన వాళ్ళు, ప్రయాసతో వచ్చిన వాళ్ళు దులుపుకుని వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరి మాత్రం అలా వెళ్ళలేదు, అక్కడే కూర్చునిపోయింది. దేవుని స్తోత్రం. ఎక్కడ? సమాధి కాడ అక్కడే కట్టుకోకుండా పోయి ఏడుస్తుంది. దేవుడు చూశాడు ఆ ఏడుపుని, చూశాడు. దేవుడు అందరి ఏడుపు చూసేవాడు. ఎవరు ఏడ్చినా ఆయన ఊరుకోలేడు, తట్టుకోలేడు కూడా. మనం వేదనతో దేవుని ఏడ్చి ప్రార్థిస్తుంటే ఆయన తట్టుకోలేడు. ఆయన నీ కన్నీరు తొడవాలనుకుంటాడు, ఆయన నిన్ను వాదార్చాలనుకుంటాడు, ఆయన నిన్ను బలపరచాలనుకుంటాడు. ఏడుస్తే ఆయన ఏడంగా చెప్పు బాధపోద్ది అన్నట్టుగా చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన తట్టుకోలేడు నువ్వు ఏడుస్తుంటే. నీకు బిడ్డ ఏడుస్తూ నువ్వు ఎలా తట్టుకోలేవో, నువ్వు కూడా ఏడుస్తుంటే నీ పరమ తండ్రి అయిన దేవదేవుడు తట్టుకోలేడు. నీ బిడ్డలు ఏడుస్తూ మనం తట్టుకుంటామా? తట్టుకోలేము. ఒకవేళ ఎంత చేయబడుతుంది అని ఒకవేళ నువ్వు మనం కఠినం అవ్వచ్చేమో కానీ దేవుడు మాత్రం కఠినుడు కాదు. ఆయన కరుణా సంపన్నుడు అని బైబిల్లో ఉంది. ఏంటండి? కరుణ సంపన్నుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ మాట ఎవరన్నాడు తెలుసా? యోనా అంటున్నాడు, నినివే మా దుర్మార్గులు, వాళ్ళంత పనికిమానులు ఎవరు లేరు, ఏదైనా చంపేయాలి, అలాంత కఠినాత్ములు. దేవుడికి కోపం వచ్చేసింది, నినివే నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. అటువంటి వాళ్ళు కూడా కఠినాత్ములు, దుర్మార్గులు, పనికిమానులు కూడా అక్కడే కూర్చుని గూడు నెత్తి మీద కూర్చొని ఏడుతున్నారంట. దేవుడు అంటే తట్టుకోలేక ఏడితే మాత్రం ఈ బతుకు మాత్రం అనుకోలేదు. కానీ నశింప చేయవలసిన నేను పట్టణాన్ని నాశనము చేయగలరు. అప్పుడు ఏమనంటే, నువ్వు నాకు తెలుసు, నువ్వు కరుణా సంపన్నుడు అని తెలుసు, అందుకే నేను రానన్నాను అంటున్నాడు. అవునండి, అంతటి దుర్మార్గులు కూడా, అంతటి పనికిమారులు కూడా ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు, వారు క్షమించేశాడు. అలాగే ఈ మగ్దలేని మరి ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేక దిగొచ్చేసాడు. పిలుస్తున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు? ఎవరు వెతుకుతున్నావు? ఏడుస్తున్న దిక్కులు చూస్తున్నావు. ఎవరి కోసం? ఎందుకు ఏడుస్తున్నావు? అటు చూస్తున్నావు. ఎవరు వెతకాలి? ఎదుగుతున్నావు, ఎవరు కనపడతారని. ఏంటికి? అందరూ వెళ్ళిపోయారు, నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఒకటే అంటుంది, నేను నా ప్రభుని చూడాలని వచ్చాను, నా ప్రభు ఇందులో లేడు. అయ్యా తోటమాలి, ఒకవేళ నువ్వు కానీ ఇక్కడ తీసేసేమో చెప్పు అంటూ తోటమాలి అనుకుని పిలుస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరియా అనగానే వెంటనే
ఆ పిలుపు విని ప్రభు తనని పిలిచిన పిలుపుకి వెంటనే గ్రహింపు వచ్చింది. అరే మరియా అని పిలిచింది ఈ స్వరము, ఇది నా ప్రభుదే అని వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే ఆయన కాళ్ళు పట్టుకోండి. దేవుని స్వరాన్ని ఎప్పుడైతే తన పేరెట్టి పిలిచాడో ప్రభువారు, వెంటనే ఆ స్వరాన్ని గ్రహించి ప్రభుని కనిపెట్టగలిగింది. ఇది నా ప్రభు స్వరం. నిజమే దేవుని పిల్లారా, బైబిల్లో మాట ఉంది, నా గొర్రెలు నా స్వరము, చెప్పనన్నా, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నిజమే, ఆ స్వరం కనిపెట్టేస్తాయి. గొర్రెలు మేపేవాడి యొక్క కాపరి స్వరం గొర్రెలకు అర్థమైపోతాయి. నువ్వు పిలిస్తే రావు, నేను పిలిచినా రావు, వాడు పిలిస్తేనే వస్తాయి. ఆ గొర్రెలకు తెలుసు, మోగజీవులైనా కానీ ఆ కాపరి స్వరం వాటికి తెలుసు. ఎన్ని స్వరాలు ఎత్తి పిలిచినా తన కాపరి స్వరాన్ని గుర్తెరుగుతాయి ఆ పశువులు. అలాగే దేవుని పిల్లారా, మనము కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని స్వరాన్ని గుర్తుపట్టే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం కూడా గొర్రెలమే కదా. మన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆయన స్వరాన్ని గుర్తించలేకపోతే ఎలాగా? ఎవరు పిలిస్తే ఆ స్వరమే వినెత్తే ఎలాగా? ఏ గొర్రెలు కూడా ఎవరు పిలితే అందరి స్వరాలే వినవవి, వినటానికి ఇష్టపడవు. నువ్వు పిలిస్తే రా అంటే వచ్చేవి, ఇంకొకరు పిలిచిన రా అంటే వచ్చేవు. కాపరి స్వరం మాత్రమే వింటాయి. కానీ ఈ రోజున దేవుని పిల్లలారా, మనం అన్ని స్వరాలు కూడా గ్రహించేస్తున్నాం, అన్ని స్వరాలకు లొంగిపోతున్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరం మనం గ్రహించకపోతే ఎలాగో పడం కదా. ఏ సన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా, ఆయన స్వరం ఎలా ఉందో ఎప్పుడైనా నువ్వు గ్రహించేవా? ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించేవా అసలు ఎప్పుడైనా? నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. నీవు ఆయన గొర్రెవైతే ఆయన స్వరాన్ని వినగలుగుతావు. మగ్దలేన మరియా ఆయన భక్తురాలు కనుకని క్రీస్తు యొక్క స్వరాన్ని గ్రహించింది. రబ్బీ, బోధకుడా అంటూ పరిగెత్తింది ఆయన దగ్గరికి. ఆయన స్వరాన్ని విన్నది. అవును, ఈ రోజున దేవుని పిల్లారా, దేవుని స్వరాన్ని వినేవారిగా ఉండండి. ఆయన స్వరాన్ని గుర్తించేవారిగా ఉండండి. కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు, కలలో మాట్లాడతాడు, అర్థం అవుతుందా? దర్శనంలో మాట్లాడతాడు, అర్థం అవుతుందా? ఏదో రీతిగా ఆయన మాట్లాడుతున్నా అర్థం కానీ ఏంటోనండి వచ్చింది, ఏదోనండి కనిపించింది, ఏదో అనుకుంటాం. ఆ గ్రహింపు నీకు లేకపోతే అది దేవునిదా కాదా అది నువ్వు గ్రహించే శక్తి నువ్వు కలిగి ఉండాలంటే నీవు ఆయన బిడ్డవై ఉంటేనే, ఆయన స్వరమేదో, ఆయన ప్రత్యక్షం ఏదో, ఆయన దర్శనం ఏదో నువ్వు గ్రహించగలుగుతావు, అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మగ్దలేన మరి క్రీస్తు స్వరాన్ని గ్రహించింది, అర్థం చేసుకుంది. ఇది నా ప్రభు స్వరము అని గ్రహించగలిగింది. అద్భుతం ఏంటంటే, దేవుడు సమాధి నుంచి లేచిన తర్వాత ఇంతవరకు ఎవరితో మాట్లాడిన ప్రభు మగ్దలేన మరియతో మొట్టమొదటిసారిగా మాట్లాడాడు. ఆమె ఎంత తండ్రిగానండి, వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాడు. మరియమ్మతో నవమాసాలు మోసి కన్నా మరియమ్మ ఉంది, వెళ్ళి అమ్మా నేను వెలిసాను అని చెప్పాడా? పోనీ యేసు వెనకాల తిన్నారు, తాగారు, 3.5 సంవత్సరాలు ప్రేమతో ఉన్న శిష్యులు ఉన్నారు.
వాళ్ళకైనా కనిపించాడా? లేదు. మగ్దలేని మరితో దేవుడు మాట్లాడాడు, స్వరంతో మాట్లాడి దర్శనమిచ్చి ప్రభుని చూసింది. ఆయన కాళ్ళు అట్టుకుపోయి వద్దమ్మా ఇంకా నెట్టంటే ఎత్తకని నన్ను ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకునే కూడా ఒకటే చెప్పాడు, నేను కనపడతానని చెప్పు, నా శిష్యుడికి చెప్పు, నువ్వు నన్ను చూసావు, నేను నీతో మాట్లాడాను కనుక నా ప్రభు లేచాడని వెళ్ళి చెప్పు అని ప్రభు అదృశ్యం అయిపోయాడు. ఇక మగ్దలేని మరియ ఇక చూడండి, అంతవరకు ఏడుపు ఏమైందో తిరిగిపోయి ఆనందం ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా. వచ్చేటప్పుడు నడుస్తూనే వచ్చింది కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు నడక కాదు. ఈ మగ్దలేని మరియు పరిగె కనబడుతుంది. ఈ శుభవచనం చెప్పడానికి ఎంతగా పరిగెడుతుందో తెలుసా? ఒక ఆడది పరిగెడితే ఏముండదు తెలుసా? ఏంటి పరిగెడుతుంది అన్నట్టుగా చూస్తారు. కానీ ఎవరో చూస్తారు, ఎవరో నవ్వుతారు, ఎవరో ఏదో అంటారని కూడా ఆలోచన లేదు. ఒక ఆడది అయ్యింది మగ్దలేని పరిగెడుతుంటే ఏదో భయపడిందా, ఎవరో తరుగుతున్నారా అన్నట్టుగా పరిగే పరుగు 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 బైబిల్ అలాగే ఉంది. పరుగున వెళ్ళి ఆయన శిష్యులకు ఈ మాట చెప్పి, దేవుని స్తోత్రం, నేను ప్రభుని చూచాను, నా ప్రభు నాతో మాట్లాడాడు, మీతో కూడా మాట్లాడతాడట. అంటే ఒక్కరు నమ్మరే? ఒకసారి పిచ్చిదన్న ప్రభు పక్కనే పడుకున్నవాళ్ళు, ప్రభు దగ్గరే కూర్చున్నవాళ్ళు, ప్రభుతో తిన్నవాళ్ళు, ప్రభుతోనే ఉన్నవాళ్ళు, మాకు కనబడని యేసు నీకు కనిపించాడా? కనీసం 9 మాసాలు మూసి కానీ వాళ్ళ అమ్మ మరియమ్మ గారు ఉన్నారు, అమ్మగారు, అమ్మగారు కూడా కనబడలేదు, నీకెలా కనిపించాడు అని అందరూ కూడా చిన్నగానే చిన్న చూపుతోనే చూశారు తప్ప ఆమె చెప్పిన మాట వినడానికి ప్రయత్నము చేయాలి. అలాగే చెప్పడం మానేసిందా? చెప్పండి అమ్మా, చెప్పడం మానేసిందా? వాళ్ళు నమ్మేరా? నమ్మలేదు. అయినా చెప్పడం మానేసిందా? మానేలేదు. అవును, మనం చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని తెలియజేయవలసిన వాళ్ళమే ఉన్నాం. మనం విన్నాం, దేవుని యొక్క మాటలు ఎన్నో వింటున్నాం, ఎవరికి చెప్పాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో మనం దేవుడు మేలు చేస్తున్నాడు, ఏది చెప్పం. మనం కన్నవాడు చెప్పం, విన్నవాటిని చెప్పం, అనుభవించినవి కూడా ఎవరికి సాక్ష్యం మనం చెప్పలేకపోతున్నాం. కానీ మగ్దలేని మరి మాత్రం చెప్పకుండా ఆగలేకపోయింది. ఎందుకు లేదు వీళ్ళకి చెప్పేదేంటి అనుకోలేదు. వాళ్ళు వినకపోయినా చెప్పడం ప్రారంభించింది. బ్రతిమలాడుతుంది, అయ్యా నేను చూశాను, నా ప్రభుతో మాట్లాడాను అంటే ఇది పిచ్చిదన్నారు చాలా మంది. మరి కొందరు ఇది ఎవరు యేసు అనుకుంటుందిరా అని ఆరోపణలు చేశారు. అయినా సరే దేనికి బాధపడలేదు. నిజమే, చూడటం నిజమే, ప్రభు మాట్లాడటం నిజమే, అవును కదండి. ప్రభుని చూడటం నిజమే, ప్రభుతో మాట్లాడటం నిజమే. కానీ ఆమె కూడా నిజమే చెప్తున్నా, ఎవరు నమ్ముతలేదు. మీ కర్మ పోండి అనలేదు. నేను చెప్పాను, మీరు పెట్టలేదు, మీ కర్మ, ఇంక నేను చెప్పను అన్నట్టుగా అనుకోలేదు. కానీ అయినా చెప్పడం ప్రారంభించడం మానలేదు. దేవుని అదండి సాక్ష్యం అంటే. ఈ మగ్దలేని మరియ ప్రభుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తుంది. ఆయన లేచాడు, ఆయన నాతో మాట్లాడాడు, నేను ఆయన చూశాను. ఒక అద్భుతకరమైన మగ్దలేని సాక్ష్యం ఇస్తుంది. నిజంగా దేవుని పిల్లారా, అద్భుతమే కదా. ఒకప్పుడు దెయ్యాలతో పీడించబడి శాంతి లేని తన బ్రతుకులు ఇప్పుడు క్రీస్తుకి పరిసరించేది కాదు దాని గొప్ప సాక్షిగా నిలబడి క్రీస్తు సమాధిలో మొట్టమొదటి దర్శనం, పునరుత్థాన దర్శనం పొందిన ధన్యత ఈ మరీకు దేవుడు అనుగ్రహించాడు. ఆమె బ్రతుకునంత కాలం దేవుని పిల్లారా క్రీస్తు కొరకే పరిశీలించినప్పుడు ఆ పుస్తకాలు కనబడుతుంది. ఆమె అనేక మందికి ఉపసారం చేస్తూ వచ్చారు. ఎలా అంటే వారికి కలిగిన ఆస్తులు అమ్మి దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తూ పరిసరీయ ధర్మములు ఆమె వాడబడినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఆమెకున్న ఆస్తులను అమ్మేసి ఆ డబ్బుతో దేవుని బిడ్డలైన వారికి భోజనాలు పెట్టి సువార్త. నిజంగా ఆనాడు దేవుని బిడ్డలకు భోజనాలు లేవు. ప్రభుత్వం చాలా కఠోరమైన శిక్షలు విధించింది.
చాలా కొట్టడం, రంపాలతో కోసేయడం, కొరడాలతో కొట్టేయడం, జుట్టెట్టి లీడ్ చేయడం, చలసాలు వేసేయడం, నానా బేబత్సం చేసేవాళ్ళండి క్రైస్తవుల్ని. అలాంటి బాధలో ఉన్న వారికి ఈ మరి ఉపసారం చేయడం ప్రారంభించింది. నిజంగా గొప్ప అదృష్టవంతురాలు, గొప్ప ధన్యురాలు ఈ మగ్దలేని మరియ. ఈరోజు నేను అంటున్నాను, ఎవరో ధన్యురాలు అవడం ఏంటి, మనం ఎందుకు అవ్వకూడదు? ఆ ధన్యురాలు మనం ఎందుకు కాకూడదు? దేని కొరకు ఆశపడిందో తెలుసా? నా ప్రభు నన్ను రక్షించాడు, నా జీవితం అంతా నా ప్రభు కోసమే అని తన జీవితం అంతా దేవుడి ముందు పానార్పణముగా ముందు పెట్టేసింది. గొప్ప సాక్షిగా నిలబడింది. అందుకే పునరుత్థానపు శక్తిని మొదటగా పొందగలిగింది. అంటున్నాను, అదే శక్తి మీరు కూడా పొందండి. దేవునికి సాక్షులుగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. మగ్దలేని మరియే ధన్యురాలు ఎందుకు అవ్వాలి? మనం కాకూడదేంటి? మనం అవ్వకూడదేంటి? అవ్వచ్చు. కానీ ఆ మగ్దలేని మరియకున్న త్యాగపూరితమైన మనస్సు మనం కలిగి ఉంటాం. ఆమె చేసిన త్యాగం మనం చేద్దాం. ఆమె చేసిన పరిచర్య మనం చేద్దాం. ఆమె ఉన్న గోల్ మనం కలిగి ఉందాం. ఆమె ఏ రీతిగా సాక్షిగా నిలబడిపోయిందో దేవుని కోసమే సాక్షిగా నిలబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా చేస్తే దేవుని కృపా కనికర కటాక్షాలను పొందుతాం. ఆమె ఇహలోకంలో ఏదో సంపాదించుకోవడానికి ప్రయాసపడలేదు, కానీ దేవుని రాజ్యం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసింది. ఆ రాజ్యంలో మహిమ కొరకు పోరాడింది, ధన్యురాలైంది. ఈరోజు అంటున్నాను, ఆమెకి దేవుడు పరలోకంలో ఆమె కొరకు ఏం దాచించాడో, అద్భుతకరమైన మేలు నాకు తెలియదు, కానీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెకి పరలోకంలో గొప్ప మహిమ సంపాదించుకోగలుగుతుంది. దేవుని యొక్క రాత్రుల్లో మనం ఆమెతో మాట్లాడగలుగుతాం. ఆ మగ్దలేని మరియను మనం చూడగలుగుతాం. ఆమె చేసిన త్యాగాలు ఇప్పుడు మనకి కంటి కనబడుతున్న ఆ పరలోకంలో అవన్నీ కూడా లిఖితములై ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా కంప్యూటర్ టెక్నాలజీ ఉందో అంతకంటే గొప్ప టెక్నాలజీ భగవంతుడి దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త సృష్టి యావత్తు ఒక్కసారి కళ్ళ దృష్టిలో అయినా చూడగలుగుతున్నాడు. నేను ఆయన అరచేతులు పెట్టి నడిపించుకోగలుగుతున్నాను. ఎంత టెక్నాలజీ భగవంతుడి దగ్గర ఉందో తెలుసండి. ఒక మానవుడి దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటే ఇంకా దేవుడి దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉంటుందో తెలుసా? అదే అంటాడు, ఎవరి సాక్ష్యం వాళ్ళ దగ్గరే ఉంటుంది. నేను పుట్టినప్పుడు మొదలుకొని నేను చచ్చిపోయే వరకు నా స్టోరీ అంతా నా దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా నా దగ్గరికి వచ్చి చూస్తే నా స్టోరీ అంతా అలాగే వీడియో కనిపించినట్లు ఏ రోజు ఆ రోజు ఫిల్మ్ డైరెక్ట్ వీడియో అంటే కనబడిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. నేను ఎలా ఆడుకున్నాను, ఎలా నడిచాను, ఎలా బ్రతికాను, ఎంతమంది దగ్గర అబద్ధాలు ఆడి ఎంతమంది కొట్టొచ్చాను, ఇవన్నీ కూడా కనబడిపోతూ ఉంటుంది. దానికలా నా సినిమా నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎన్నాళ్ళు బ్రతికాను, ఎన్నాళ్ళు జీవించాను, ఎవరితో మాట్లాడాను, అంత నా స్టోరీ అంతా సినిమాలాగా వెనకాల కనపడుతూనే ఉంటుంది. ప్రత్యక్షత ఏదేమని చెప్తున్నా అంటాడు, వాని క్రియలు వాని వెంట వచ్చును. క్రియలు అంటే పనులు, ఏం పనులు చేశారో అన్నీ కూడా స్టోరీ లాగా వచ్చేస్తుంది, అంతే, ఏముండదు. కనుక ఆ రోజు మనం చూడబోతున్నాం మగ్దలేని మరి ఆమె చేసిన త్యాగం. భక్తులు ఆమె కాదు, ఎంతోమంది భక్తులు దేవుని రాజ్యం మనం చూడబోతున్నాం. మనం చూడాలంటే నీవు నేను కూడా దేవుని రాజ్యంతో ఉండేవాళ్ళుగా ఉండాలి అంటే ధన్యులుగా ఉండాలంటే బైబిల్ ఏముంది? ఎవరు ధన్యులు? ప్రభునందు మృతులు అని చెప్పండి, మరలా చెప్పండి. ప్రభునందు మృతులు ధన్యులు. ఎవరు ధన్యులు? దేవునిలో, లోకంలో కాదు. దేవునిలో బ్రతికి లోకంలో చచ్చేవా, నువ్వు ధన్యుడు కాదు. ఎవరు ధన్యులంట? ప్రభువునందు మృతులు ధన్యులు. లాస్ట్ అదే, క్లైమాక్స్ అదే. ఏదున్నా కానీ ముందేది కావాలి మనకి? శుభకార్లు కావాలి. క్లైమాక్స్ అదే. ఇందులో ప్రభువునందు నేను ఒకప్పుడు ఇంతగా బతికాను, ఇంతగా చేశాను, ఇంతగా పాడాను, ఇంతగా చేశాను, అది అనవసరం. నువ్వు ఎంత చేసింది పక్కన పెట్టి లాస్ట్ శుభం కాదు. మరణం చూసారా,
అది మంచం మీద, పడక మీద, ప్రయాణంలోనా, బస్సులోనా, ఆటోలోనా, బైక్ మీద, ఎక్కడుందో ఆ మరణం నాకు తెలియదు. కానీ ఆ మరణం క్లైమాక్స్ ఎక్కడుండాలట? ప్రభువునందు. ఎక్కడుండాలంటే అది ప్రభువునందు. మెయిన్ అది ఆ సమయంలో క్లైమాక్స్ నువ్వు ఎక్కడుండాలి? ప్రభువునందు ఉండకపోతే నువ్వు ధన్యుడవు. నేను అది చూసుకోండి. నీ మరణం ఎక్కడుందో నీకు తెలియదు. మంచంలో లాక్కుంటూ పీక్కుంటూ పడుకున్నప్పుడా, నిద్రవుతున్నప్పుడా తెలియదు. లేదా ఆటో మీద వెళ్తుండగా, ఆటో ప్రయాణంలోన నీ మరణం తెలియదు. బైక్ మీద కూర్చుండగా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే దాంట్లోన తెలియదు. లేదు చెట్టు కింద వెళ్తుంటే ఈ కాయ టంగుడు నెత్తి మీద పడి ఆ చెట్టు కింద నీ మరణం తెలియదు. పర్వాలేదు అని చెప్పి ఆ గడ్డి పీక్కుంటే ఆ గడ్డి పీకే సమయంలో అక్కడ బాగుంది కరవటమా తెలియదు. ఏ పక్కన ఏముందో నీ మరణం ఎక్కడ ఎలా ఉందో నీకు ఎవరికి తెలియదు. కానీ ఆ మరణం వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎందులో ఉండాలట? ప్రభువునందు. ప్రభువునందు ఉంటే మనం అన్నీ ఉంటాం. ఆ సమయం కరెక్ట్గా అదే సమయంలో తప్పిపోయామా, నీ నీతి క్రియలన్నీ కూడా మురుగు గుడ్డలతో నేను అది చూసుకోండి. ఇప్పుడు మన జీవితం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. క్లైమాక్స్ పర్వాలేదు బతికేస్తాను అన్న ధీమం పెట్టుకోకండి. ఎవరు పర్వాలేదని ధీమా పెట్టుకోవడం కన్నా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మన మరణం మన పక్కనే ఉంటుంది. ఎక్కడో లేదండి. బైబిల్ గ్రంథం వస్తుంది మన మరణం ఎక్కడ ఉంటుందట? మన కిటికీలకి కూర్చున్నది అన్నాడు. మన కిటికీలు కూడా ఉంటుందట. నువ్వు ఇంట్లో ఉంటే ఆ మరణం కిటికీ కూడా ఉంటుందట. నీ మరణం నీ వెనకాల తిరుగుతుంది నీరలాగా. ఎవరికి తెలియదు. బైబిల్ వాక్యం మనకి బోధించేది అది ఒకటే. దేవుడు మన మరణం మనతోనే ఉంటుంది. నీరలాగా మన వెంటాడుతూనే ఉంటుంది. ఏ క్షణాన్ని ఎప్పుడు కబలిస్తుంది ఎవరికి తెలియదు. జాగ్రత్త దేవుని పిల్లారా. మరీ మాత్రం అదృష్టవంతురాలు నాకు తెలియదు. మరి ధన్యురాలు అయిపోయింది. మరి మనం కూడా అలాగా గొప్పగా ధన్యులుగా మారదాం. ప్రభు కోసం ప్రయాసపడే వారిలో ఉంటాం. దేవుని కోసమే జీవిద్దాం. దేవునికి సాక్షార్థమే బ్రతుకుదాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాద మేలు దేవాది దేవుడు మీకు మీ కుటుంబాలకి దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మరియలు ఉన్నారు. అందరూ గొప్పవారే. ఆ గొప్పవారిలో ఒక మరియా ఉంది. ఈమె మగ్దల అనే ప్రాంతానికి చెందిన మరియా. అందరూ ఈమెని మగ్దలేని మరియా అని పిలుస్తుండేవారు. ఆమె జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దెయ్యములతో పీడించబడేది. వారానికి ఒక దెయ్యం చెప్పిన 7 దెయ్యాలు. ఏ రోజు సుఖశాంతి లేవు నాయన. ఒకరోజు కాకపోతే ఒక రోజైనా కొంతమందికి శాంతి నెమ్మది ఉంటుంది. వారం రోజులకు కూడా బాధే నాయన. వీడికి నెమ్మది లేదు. రోజుకే దెయ్యం చెప్పని పీడించి చెండాడేసి కుమిలిపోయి చచ్చిపోదామంటే సామర్థ్యత లేదు, బ్రతుకుదామంటే ప్రార్థనత లేదు. ఎంత నరకం అనుభవించిందో నాయన. అలాంటి బ్రతుకులో నువ్వు ఎంటర్ అయ్యో. ఆమెలో దెయ్యాలు కాలిపోయి జీవితంలో శాంతి సమాధానం పొందింది. అప్పటి నుంచే నిన్ను వెంబడించింది. నిన్ను సమాధి చేసిన నిన్ను దర్శించడానికి రాగలిగింది. ఆ పునరుత్థానపు మహిమతో నిన్ను చూడగలిగింది, మాట్లాడగలిగింది. బ్రతికినంతకాలం సాక్షిగా పరిశీలిస్తూ ఎంతో మందికి దైవ బిడ్డలకు భోజనం లేకపోతే, ఆహారం లేకపోతే పరిచర్య చేసింది. శిష్యులకు పరిచర్య చేసింది. తన బ్రతుకు ప్రభువా నీకే అంకితం చేసి ధన్యురాలయ్యింది. మరి ఆమె బ్రతుకు దినములన్నీ నాయన నీ పరిచర్యలోనే బ్రతికి చనిపోయింది. ఎంత అదృష్టవంతురాలు నాయన.
ఎంత ధన్యురాలు. ఈరోజు మేము కూడా ఎంతకాలం బ్రతుకుతున్నామో మాకు తెలియదు, కానీ ఎంతకాలం బ్రతుకుతామన్నది దానికన్నా నీ కొరకు మేము ఎంతగా సాక్షిగా ఉన్నామో మాకు తెలియచేయండి. మా బ్రతుకు దినాలలో తెలియని విషయాలు మాకు తెలియజేసి ఆ మగ్దలే మరియే కాదు, మేము కూడా ధన్యులం అవ్వాలి, ధన్యత మేము పొందాలి. మాకు మరణ గడియ వచ్చే సమయం వరకు నీ యందే ఉండే ధన్యత మీరు మాకు ప్రసాదించి నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం. వచ్చిన భక్తులను దీవించండి, వాక్యం విన్న భక్తులను ఆశీర్వదించండి, విన్నది వ్యర్థము కాక వారి హృదయాల్లో ముద్రణ కలిగించండి. నీ రాకడ వరకు నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు, వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళండి ఆదివారం ఆరాధన విషయాలు కూడా తోడుగా ఉండి ఎంతవరకు మంచి వాతావరణం ఇచ్చాము. ఇక ముందు కూడా నీ భక్తులైన వారికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చి అనుకూలత మీరు దయచేసి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ ఆశతో వచ్చారు, ఏ కోరికలతో వచ్చారు, ఏ ఉద్దేశాలతో వచ్చారు, దేవుడా నా సమస్య ఇదే, యేసయ్యా నా కష్టం ఇది అని ఎవరైతే నిన్ను అడుగుతున్నారు, వారి కష్టాలలో, వారి సమస్యల్లో, వారి బాధల్లో నువ్వు ఆదుకుని శాంతిని, సమాధానం అందించి ఆనంద సంతోషాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘాన్ని, సేవను పరిశీలించండి. తండ్రి నీకు స్తోత్రాలు. మెండైన ఆశీర్వాదాలు దయచేయండి. అంధకార శీఘ్ర శక్తులు లయపరిచి, శీఘ్ర శక్తులు బంధించి, సమస్య శోధన నుంచి విడుదల కలిగించి, ఏ కుటుంబానికి ఏది కావాలో తీర్చి ఆనంద సంతోషాలు దయచేయండి. తినడానికి ఆహారం, కట్టడానికి వస్త్రం, ఉండడానికి నివాసం, కావలసిన వసతి అవసరతలు తీర్చండి, మేలు జరిగించండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యములు ప్రసాదించండి. మీరు ఎవరైనా బలహీనలే ఉన్నారా, అయితే నూనె రాసి ప్రార్థన చెయ్యండి అంటున్నాం. అలాగే నీ భక్తులైన వారు తెచ్చుకున్న నూనె కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ కొబ్బరి నూనె మీరు ముట్టండి, స్వస్థపరచండి. నువ్వు కార్చని ప్రశస్తమైన అమూల్యమైన ఈ శిలువ రక్తము అందులో ప్రాక్షణ కలిగించి నమ్ముతున్నాం. అది మా విశ్వాసం, అది మా నమ్మకం. నాయన ఎవరి నమ్మకం వాళ్ళ దగ్గర ఉంటుంది. మా నమ్మకం ఒకటే, నీ శిలువ రక్తం మా కొరకే కాచిన రక్తం ఆ నూనెలో ప్రోక్షణ కలిగించండి. ఎవరు రాసుకున్న శారీరక స్వస్థత, మానసిక స్వస్థతను మీరు అందించి సంపూర్ణ ఆరోగ్య దీవులను దయచేసి మహిమకరముగా సాక్షులుగా నిలవబెట్టండి. దేవానికి స్తోత్రాలు. నీ రాకడ ఆలస్యమైతే మరల నీ పాదాల చెంత ప్రార్థించి ఆరాధించే ధన్యతలను అందించి మహిమ పొందాలి. ఎల్లుండి ఆదివారం ఆరాధన ఆయన 6:30కి పెద్దరికడ అందరూ ఆయన రావాలని ప్రేరేపణలు కలిగించి వచ్చి మొదటగా ప్రార్థించే ధన్యత వరకు ప్రసాదించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆయన కాపుదల, కరుణ, భద్రత సదా తోడైండునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం కూడి వచ్చిన మనకి, ఎవరైతే రాలేదో వారికి, మన సంఘ భక్తులైన వారికి, బలహీనులైన మన సంఘ విశ్వాసులందరికీ, సమస్య శోధనలో ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్న మన సంఘ భక్తులందరికీ ప్రభు రాకడ వరకు సదా తోడిండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడైండునుగాక.